ఓ 5 అంతస్తుల భవనాలు 10 అంతస్తుల భవనాలు పెట్టేసుకుని కూల్ గా నడుపుకెళ్లేటట్టు ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఆ స్థాయి కట్టడాలు ఉండవేమో, అంతే ఉండకపోవచ్చు. సింగపూర్ గ్రాఫిక్స్ చూపించినట్టు ఆ టైప్ లో ఉండకపోవచ్చు మేబీ. ఎందుకంటే అంత చేయాలంటే 40 అడుగులు లోపలికి తవ్వాలి. అది అయితే ఇప్పుడు ఏదో ఒక 6 నెలలు ఏడాదిలోపు కొండవీటి వాగుని డైవర్ట్ చేస్తారట ఒక చోటకి. అది చేసేస్తే అప్పుడు ఏమన్నా చేస్తారా వీటి? విజయవాడ కోలుకున్నట్టేనా, ఇంకా కోలుకోవడానికి టైం పడుతుందా? బాగా టైం పడుతుందా? విజయవాడ కోలుకుంటుంది, కొంత తగ్గింది, ఇంకా తగ్గుముఖం పడుతూ ఉంది. 2-3 రోజుల్లో సెట్ అయిపోతుంది. సమస్యల్లా జీవితాలు ఎప్పుడు కోలుకుంటాయి? ఫైనాన్షియల్ గానే. అషమాషిని ఇప్పుడు ఒక చిరు వ్యాపారస్తుడు ఉన్నాడు, వాడి వ్యాపారం మొత్తం పోయింది. మినిమం 15-20 వేల రూపాయలు ఒక తోపుడు బండి, ఇడ్లీ బండి, దోశ బండి వాళ్ళకు పెట్టుకునే వాళ్ళకు నష్టం ఉంటది మినిమం. అదే ఒక చిల్లర కొట్టు అతనికి ఎన్ని లక్షల లాస్ ఉంటుంది? ఒక ఫ్యాన్సీ షాప్ అతనికి ఎంత లాస్ ఉంటుంది? కానీ అంటే జనరల్ డౌట్ సాధారణంగా ఇలాంటి జరిగిన విరాళాలు బాగానే వస్తాయి. అంటే బాగానే మీన్స్ ఇప్పుడు మనకి కూడా సినీ ఇండస్ట్రీ నుంచి బాగానే వచ్చినాయి, 5 కోట్లు 6 కోట్లు ఇలాగా. అలాగే ఉద్యోగులు కూడా 120 కోట్లు ఎంత వాళ్ళు ఒకరోజు జీతం ఎంత ఇచ్చారు వాళ్ళు కూడా ఒక రకంగా అది కూడా మంచి ఉదారత చాటుకున్నారని చెప్పాలి. ఇవి ప్రభుత్వ ఖాతాల్లోకి వస్తాయి. వీటి మీద ఏమన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇన్ని విరాళాలు వచ్చినాయి అని చెప్పి వీళ్ళకి పంచడం ఏమన్నా జరుగుద్దా? లేదంటే ప్రభుత్వ ఆస్తి నష్టానికి వీటిని ఉపయోగించుకొని మామూలు ఏదో తూతు మంత్రంగా పరిహారం ఇచ్చి ఎత్తులు దులుపుకుంటారు? ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు మామూలుగా ఇప్పుడు ప్రభుత్వానికి తోడవుతుంది తప్పించి ఆ డబ్బులు ఇచ్చి వీళ్ళకేం పంచరు. మామూలుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, 25 కిలో